నమస్తే, వెల్కమ్ టు విజిల్. గ్రీన్లాండ్ విషయంలో తమను వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై యూరోపియన్ యూనియన్ స్పందించింది. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. అలాగే ప్రమాదకరమైన స్థాయికి దారితీస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రజలకు EU పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ విషయంలో నాటో మిత్ర దేశాల మధ్య తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. డెన్మార్క్, అమెరికా మధ్య గత వారం ప్రారంభమైన ప్రక్రియను ఆధారంగా చేసుకుని ముందుకు సాగేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను సుంకాలు దెబ్బతీస్తాయి. ఇవి ప్రమాదకరమైన స్థాయికి దారితీసే అవకాశం ఉంది. యూరప్ ఐక్యంగా సమన్వయంతో తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉంది అని ఉర్సులా తెలిపారు. ప్రతిపాదిత టారిఫ్లపై చర్చించేందుకు ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించినట్లు కథనాలు వెల్లడయ్యాయి. డెన్మార్క్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ సూత్రాలు యూరప్కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు. నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని చెప్పారు. ఇక ఇటీవల గ్రీన్లాండ్ ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళిక చేసిన సైనిక విన్యాసంలో భాగమే అని వెల్లడించారు. దానివల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించేందుకు అంగీకరించకపోతే డెన్మార్క్ సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్లు విధిస్తామని అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ మాట వినని 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. Put a 25% tariff, which is, by the way, about 7 times more than they would have to pay by raising the drug, like 7 times. This wasn't like a little bit more. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ అదనపు సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 10% టారిఫ్ విధిస్తాం. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతా అని ట్రంప్ తెలిపారు. డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలకు సుంకాలు లేదా ఇతర రకాల వేతనాలు వసూలు చేయకుండా అమెరికా చాలా సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. శతాబ్దాల తరువాత ఇప్పుడు డెన్మార్క్ తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ శాంతి ప్రమాదంలో ఉంది. చైనా, రష్యా గ్రీన్లాండ్ను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో డెన్మార్క్ ఏం చేయలేదు. వారి వద్ద ప్రస్తుతం రక్షణగా 2 డాగ్ లెడ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇటీవలే చేర్చాం. అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ఈ ఆటలో ఆడగలదు, అది కూడా చాలా విజయవంతంగా. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచం జాతీయ భద్రతా ప్రమాదంలో ఉన్నందున ఈ పవిత్రమైన భూభాగాన్ని ఎవరూ తాకలేరు అని ట్రంప్ పోస్ట్లో రాసుకొచ్చారు. డెన్మార్క్కు చెందిన సెమీ అటానమస్ భూభాగమైన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ మొండిగా ఉన్నారు. చైనా, రష్యాల ఆసక్తిని ప్రస్తావిస్తూ జాతీయ భద్రతా కారణంగా ఇది అవసరమని ఆయన వాదిస్తున్నారు. అయితే డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను ఖండించారు. తమకు స్వయం ప్రతిపత్తి, నిర్ణయ హక్కు ఉందని స్పష్టం చేస్తూ ఈ వ్యవహారంపై డెన్మార్క్, గ్రీన్లాండ్లో నిరసనలు చేపట్టారు.